అతి తెలివి వాడి అటుపోయింది. నిన్న తెచ్చామండి, అదిగోండి. స్పెషల్ మొక్క అని చెప్పి ఇచ్చారండి. కాస్తే తెలుస్తుంది దాన్ని స్పెషాలిటీ ఏంటనేది. ఏదో వస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి అన్నమాట. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే గార్డెన్లో మొక్కలు నాటుతున్నామండి. అంటే నారు దొరికింది. యాక్చువల్గా నాకైతే ఫీవర్ ఫుల్గా, కానీ మళ్ళీ నారు ఎక్కడ పాడైపోద్దో పెట్టేద్దామని అట్లాగే ఓపిక చేసుకుని వచ్చాను. నేను పెట్టనండి, మా సాయితో పెట్టిస్తాను. కాకపోతే ఏంటంటే ఏది ఎక్కడ పెట్టాలి ఏంటనేది కొంచెం దగ్గరుండి చూసుకోవాలి కదా అన్నట్టు ఓపిక చేసుకుని పైకి వచ్చాను. మీకు తెలుసు నారు కోసం ఎంత మనం తప్పిస్తున్నాం అనేది. మొత్తానికి నారు దొరికింది. ఇదిగోండి, వంగ, క్యాబేజీ, ఇది మిర్చి, క్యాప్సికమ్ము, ఇంకా ఇవేమో బీర మొక్కలు. ఈ మెయిన్ అసలు ఇవి ఎక్కడ పాడైపోతాయోనని ముందు జాగ్రత్తగా పెట్టేద్దామని వచ్చాను ఓపెన్ చేసుకుని. తెచ్చి కూడా ఆల్రెడీ నిన్న తెచ్చామండి, కానీ మళ్ళీ ఎక్కడ పాడైపోతాయోనని నాప్కిన్లోకి చుట్టు పెట్టి నీళ్ళు జల్లి ఉంచామన్నమాట. బాగానే ఉన్నాయి. సో వీటిని ఇప్పుడు ఎక్కడ ఏది ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నట్టుగా ప్లాన్ చేసుకుంటూ పెట్టుకుందాము. అయితే దానికంటే ముందు ఇవ్వండి, ఎలాగో వచ్చాను కదా, ఇవి కొన్ని కూరలు ఉన్నాయన్నమాట. నేను అసలు బొట్టు కూడా తెచ్చుకోలేదు. అసలు పైకి ఎక్కగలుగుతానా లేదా అనిపించింది, కానీ అలా పడుకుని ఉన్నా కానీ ఇంకా డల్గా అనిపిస్తుంది అనమాట. కొంచెం మొక్కల్లోకి వస్తే మనకి ఫ్రెష్గా అనిపిస్తుంది కదండి. ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి కానీ మళ్ళీ మన కూర కట్టి ఇటు కాకుండా అవుతాయి అని కోసేస్తున్నాను. ఇంక ఇక్కడ కూడా ఉన్నాయి. ఇది ఇప్పుడు అంటే చలికి కాస్తాయేమో అనిపిస్తుంది నాకు. మొన్నటి వరకు పోత రాలిపోయింది. దీని గురించి ఎక్కువ నాకు నాలెడ్జ్ లేదండి. ఏమన్నా మీకు తెలిస్తే కనుక కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే కామెంట్స్ కూడా చాలామంది చదువుకుంటారు కనుక వేరే వాళ్ళకి హెల్ప్ అవుతాయి అన్నమాట. మొత్తానికి ఇంకా నాకు నెక్స్ట్ టైం విత్తనాలకి ఎత్తుక్కునే పని లేదండి. మొన్న కూడా కొన్ని తీసాను, ఇంకా వీటితోటి నాకు సరిపోతాయి. ఇంకా అసలు ఈ వంగ మొక్కలు చూస్తుంటే మన తోటలో ఏనా అని అనిపిస్తుంది అనమాట. తీసేస్తాను, ఇంక వీటిని కట్ చేయటము ఇంకేం లేదు, తీసేసి ఫ్రెష్గా పెట్టుకుందాం మళ్ళీ. కానీ ఎప్పుడు కూడా మీకు ఎవ్రీ టైం చెప్తానే ఉంటాను కదండి, పంట మార్పిడి విధానం. అంటే ఇప్పుడు మనం వంగ మొక్క పెట్టిన దాంట్లోనే మళ్ళీ వంగ మొక్క పెట్టద్దు. టొమాటో కానీ, మిర్చి కానీ, లేదు చిక్కుడు కానీ, ఏదైనా వేరేది మార్చి పెట్టుకుంటే బాగా వస్తాయి అన్నమాట. సేమ్ అయితే పెట్టద్దు. ఇంకోటి, నర్సరీ నుంచి మనం మొక్కలు కొనుక్కొచ్చుకున్నప్పుడు ఎప్పుడు కూడా మట్టి చెక్ చేసుకోవాలండి. ఇట్రండి దగ్గరికి, ప్రాక్టికల్ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను చూసుకోవాలి అని. లేదంటే అవి బోళ్ళన్నీ పెస్ట్ మోసుకొస్తూ ఉంటాయి అన్నమాట. అక్కడ బోళ్ళ మొక్కలు ఉంటాయి కదండి. ఇది చూస్తున్నారా, స్లగ్. అదిగోండి, మనం చూసుకోకుండా పెట్టేసామనుకోండి, అన్నెసరీగా మన గార్డెన్లోకి కొత్త పెస్ట్ని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. ఇది ఇప్పుడు మన వల్ల అయితే అయ్యే పని కాదు, అవన్నీ తీయటం చూడటం. మామూలుగా స్ట్రాంగ్గా ఉంటాను కానీ చిన్న చిన్న విషయాల్లో మాత్రం చాలా వీక్. ఇంకా కొన్ని టమాటాలు ఉన్నాయండి అటు సైడ్, అవి కోసుకుంటాను. ఇది లేట్ అయిపోద్దులేండి, ముందైతే మొక్కలు పెట్టేది చూసేద్దాము. ఎత్త పట్టుకుంటావా ఇంటి కాంపిటీసి. ఇదిగో, ఇరిటేటింగ్గా అనిపిస్తుందండి, మెత్తగా. పొరపాటుగా మాకు ఎందుకో ఇయర్ బాగా అసలు ఇంటికి ఇది తెలుసు కదండి, కొండ మామిడి మొక్క ఎలిజబెత్ గారు గిఫ్ట్గా ఇచ్చారనమాట. అసలు వద్దంటున్నా కానీ ఇచ్చారు. అది కదిలించొద్దు, ఇట్లా మట్టేసి కదిలించొద్దు. ఇక ఈ బ్లాక్ టబ్లో పెట్టేశాను. ఇదేదో స్వీట్ వెరైటీ అన్నారండి, మరి మనకు కాస్తే తెలుస్తుంది దాని స్పెషాలిటీ ఏంటనేది. గార్డెన్ అంతా బాగు చేసాం కానీ ఊడ్చాలి, ఊడవాలి. గార్డెన్ ఊడలేదు, అసలు బాగాలేదు.
ఇది సోంపు టేస్ట్ వస్తుంది. పాన్ మసాలా ఆకు ప్లాంట్ అని చెప్పి అన్నారు. కొంచెం ఫ్రెష్గా అనిపించింది తింటే మైండ్కి, అంటే మనకి మౌత్ ఫ్రెషనర్ లాగా అనిపించింది అనమాట. దీనికి ఎక్కువ ఎండ అవసరం లేదు అనే ఉద్దేశంతో అట్లా లోపల పక్కకు పెట్టిస్తున్నాను. చూద్దాం, తర్వాత పెట్టినాక డల్ అయిపోతుంది అనుకుంటే పాట్ మార్చుకోవచ్చు వేరే ప్లేస్కి అన్నట్టుగా లోపల పక్కన పెట్టిస్తున్నాను. అది కొంచెం మట్టి కదలకోకుండా నొక్కి పెట్టుకుంటే ఇంకా డౌట్ ఉండదండి మొక్కకి. దానికి చుట్టూతో మట్టి వేస్తే పైకి అది మోసుకునేదాకా. మా సాయి పెడితే బాగా వస్తాయండి మొక్కలు. నా కాలు సర్జరీ అయినప్పుడు అన్నీ తనే పెట్టాడు. సిటీజీ వాళ్ళు నారిస్తే. మిర్చికి క్యాప్సికమ్కి డిఫరెన్స్, ఆకులు పెద్దగా ఉంటాయి అనిపిస్తుంది నాకైతే క్యాప్సికమ్కి. అదే దీనిలో పెట్టేస్తున్నాను. రెండు మొక్కలు కడిగి పెడుతున్నామండి. ఒక పాట్లోకి ఎక్కువ మొక్కలు ఎప్పుడు పెట్టద్దు, రెండు చాలు. చిన్న పాట్ అయితే అసలు ఒకటే మొక్క. మట్టి వేసి ముందు దగ్గరలో ఇట్ట నొక్కు సాయి, అట్లా చుట్టూ నిజాలు. ఈ వరుస కుండీలు తీసేసి బ్లాక్ కొందాము అయితే ఎక్కువ కాకుండా. చాలేమ్మా శ్రీదేవి. అయ్యా వేర్లన్నీ దాని తేగలు వచ్చినట్టు వస్తాయి. ఏది మన పొన్నగంట ఆకు. ఇది క్యాప్సికమ్ మొక్క పెద్దగా ఏం పెరగదు కదండి. దీనిలోనే ఓ పక్కకి క్యాబేజీ పెట్టేశాను. కొంచెం అంటే నాకు తొట్లు ఖాళీ ఉన్నాయి కానీ ఇంకా వేరే మొక్కలు పెడదామనే ఉద్దేశంతో అట్లా పెట్టిస్తున్నాను. ఇంకా అటు సైడ్ అంతా పక్కన ఆల్రెడీ కట్టు ఉంది కదండి మనకి నిలువుగా. సో నిలువు పందిరి వేసింది కనుక అది అక్కడ పెట్టేస్తున్నాము. ఇది దీనిలో కొంచెం మట్టి ఒక గ్రో బ్యాగ్లో దన్న పోయేసాయి. చక్కగా ఉంది మొక్క. కాయలు ఉన్నాయి కదా, ఊరికే చూస్తా ఊరుకోలేము. వచ్చామంటే బాగున్నా బాగోపోయినా పని వెళ్ళి మళ్ళీ అడ్డం పడిపోవడమే. మాకైతే మామయ్య గారు రోజు పైన ఎక్కారనుకో ముందు ఏమి ఎండాకులు ఉన్నాయి పొండాకులు ఉన్నాయి కట్ చేసేస్తారు. డైలీ ఆ వాచ్మెన్ అమ్మాయి ఓడవాలి పైన గార్డెన్ మొత్తం నీట్గా, ఎక్కడ ఒక ఆకు కానీ దుమ్ము కానీ ఉండకూడదు. ఇది స్పెషల్ మొక్క అని చెప్పి ఇచ్చారండి. ఏమంటారు, చెర్రీ టొమాటోనా కానీ ఇట్లా పాకకుండా మొక్కలాగా ఉండి కాస్తుందని చెప్పి ఇచ్చారు. మట్టి పోయమ్మ, దాన్ని ఏం కదిలిచ్చు మాకు. మట్టి పోసే, కొంచెం మట్టి పోసే దేనిలోదన్నా తర్వాత. మనకి పైకి వచ్చినప్పుడల్లా ములక్కాయ ఒకటైతే ఉంటుందండి ఖచ్చితంగా. ఇప్పుడు ఇది కోసాం కదా, మళ్ళీ అది రెడీగా ఉంటుంది ఒక వారంలో. ఎప్పటికప్పుడు సాంబార్ పెట్టుకోమని చెప్పి ఒక కాయ ఇస్తూ ఉంటుంది. కానీ ఈ చెట్టు మళ్ళీ మొన్న అప్పుడు 40-50 కాయలు కోసాం కదా, దీనికి మాత్రం మళ్ళీ పోతొచ్చింది. కానీ అదిగోండి ఆ కొమ్మంతా పెయిన్ పట్టేసింది అసలు పువ్వు కనపడకుండా. రేపైతే నీమ్ ఆయిల్ స్ప్రే చేయించాలి. మొక్కలైతే పెట్టేసామండి. ఇంకా మనకి బాగా ఇష్టమైన పని ఏమన్నా ఉంటే కూరగాయలు కోసుకోవడం. టమాటాలు మాత్రం బాగానే వస్తున్నాయి. ఇంకా వంకాయలు ఏదో వస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి అన్నమాట. ఒక కూరకి వారానికి ఒక మాదిరిగా వస్తున్నాయండి. టమాటాలు అయితే మాత్రం మనకు సరిపడా బాగానే వస్తున్నాయి, ఇబ్బంది లేకుండా. ప్రాబ్లం ఏంటంటే ఈ టమాటా మొక్కలు ఉన్నప్పుడు వైట్ కలర్ అసలు వేసుకుని రాకూడదు గార్డెన్కి. మొత్తం పసరంతా అంటేసింది. పోయినసారి నాకు అర్థం కాలేదు ఇదేంటి పసుపుగా అయిపోయింది వైట్ డ్రెస్ అని చెప్పి. ఇది ఒక టిప్ అనుకోండి, ఏమనుకోండి. నేను కానీ ఇప్పుడు ఇదే పని చేస్తున్నా చూడండి. ఇది చూసారండి మొక్క నన్ను మించిపోయింది హైట్లో, వెళ్తూ ఉంది. ఇంకా ఇది చిటికాకర పడి మొలిసినట్టుంది. ఇంకా దీనికి గనక ప్రాపర్గా ఏమి పెయిన్ రాకుండా చూసుకుంటే అసలు ఎంత కాపు కాస్తుందోనండి. కానీ ఇవ్వండి పొండాకులు ఇలాంటివన్నీ కూడా తీసేసుకుంటూ ఉండాలి. ఇంకా పైకి ఎక్కేటప్పుడేమో అసలు నాకు ఎక్కే ఓపిక కూడా ఉండదు అనుకుని ఎక్కాను.
ఎక్కినాకేమో ఇవ్వండి ఇవన్నీ చూస్తుంటే మనకి ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. ఇంకేం చేయలేండి, ఓపిక ఉండదు మళ్ళీ. ఈ బీరకాయ చూసారా అండి, అతి తెలివి వాడి అటుపోయింది, అనవసరంగా ముదిరిపోయింది. ఇది మనకి వండుకోవడానికి కూడా పనికిరాదు, ఇంకా వేస్టే. గింజల కన్నా వస్తుందని కోయకుండా అలాగే ఉంచా. ఇక్కడైతే పచ్చిమిర్చి ఇలా ఒక లైన్లో పెట్టేశాను. ఇంకా ఇటు చూస్తేనేమో టబ్బుల్లో, బ్లాక్ టబ్స్లో వంగ మొక్కలు ఇవన్నీ ఇట్లా పెట్టాము. ఇంకా చెప్పాను కదండి, క్యాబేజీ మొక్కలు కూడా అందులోనే పక్కన అలా ఇరికిచ్చాము. ఈ టమాటా మొక్కలన్నీ ఇటువైపు ఈ సెక్షన్లో పెట్టామండి, ఇటు సైడు. ఇదిగోండి ఇక్కడ పెట్టాము టమాటా మొక్కలు. ఇంకా ఇటు సైడ్ ఒక పక్కన ఉంటాయిలే అన్నట్టుగా, అంతకుముందు అటువైపు బెంచుల మీద ఉన్నాయి కదండి, ఇంకా మనకి అవి కాపు అయ్యేసరికి కరెక్ట్గా ఇవి రెడీ అవుతాయి అన్నమాట. అది ఈ పచ్చిమిర్చి గుర్తుందా అండి, సంపత్ ఇచ్చాడు కదా ఆ మొక్కే, చక్కగా టచ్ వుడ్. దీనికి ఏమి పెయిన్ అట్లా లేదు. పాటింగ్ మిక్స్ తను అన్నీ ప్రాపర్గా ఏది ఎంత వేయాలో అంత వేసి చేసుకుంటాడు కదా, దానికి అకార్డింగ్గా దాని మూలంగా అనుకుంటా బాగా వచ్చింది. కానీ దీనికి బలం సరిపోకుండా మళ్ళీ ఇందులో టమాటా మొక్క మొలుస్తుందండి. ఇక అదేమో తీయబుద్దే లేదు, బాగా పెద్దదైపోయింది. ఇవ్వండి మన కూరగాయలు ఇవాళ కోసినాయి. అలాగే మొక్కలైతే పెట్టేశాము. ఇంకా చెప్పాను కదండి, 600 అయినా 100, 126 అయినా కానీ మనం పని చేసేది అని చెప్పి అందులో భాగంగానే ఓపిక లేకపోయినా కానీ వచ్చాను. పెట్టేసుకుందాం, మళ్ళీ పాడైపోతాయేమో అని టెన్షన్ తోటి. మరి మీ తోటలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి అని కోరుకుంటూ మీ సునీత.